ప్రకృతికి మనుషులకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రకృతి లేనిదే మనిషి మనుగడ సాధ్యం కాదు. పచ్చని చెట్లు కూడా ప్రకృతిలో భాగమే. అలాంటి ప్రకృతి చిత్రాలతో లకిడీ కపుల్లోని డౌన్ టౌన్ మాల్ పులి ఆర్ట్ గ్యాలరీలో వృక్ష పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీ ప్రెసిడెంట్ ఎంవి రమణారెడ్డి ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఐఎఫ్ఎస్ అధికారి సుభద్రాదేవి, విజువల్ ఆర్టిస్ట్ కేశవరావు, రాజేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ చిత్రకారులు కుంచె నుంచి జాలువారిన ఎన్నో ప్రకృతి చిత్రాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఒక ఆర్టిస్ట్ అంటే లేదా ఒక ఋషి లాంటి వాడు. నిజం చెప్పాలంటే ఋషి లేదా ఒకప్పుడు లేదా వృక్షాల కింద కూర్చొని తపస్సు చేసేవాళ్ళు. సో వాళ్ళు తపస్సు చేసి లేదా ఎన్నో వాళ్ళు సాధించేవాళ్ళు. సో ఇలాగే లేదా వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న కళాకారులు కూడా లేదా ఈ వృక్షం అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు కూడా ఒక అద్భుతమైన చిత్రీకరణ చేసి ఈ ప్రకృతిని కాపాడడానికి కోసం ఏదైతే చిత్రం ద్వారా చెప్పాలనో అది అద్భుతంగా ప్రదర్శించారు. సో ఇలాంటి ప్రదర్శనలు చేసిన మన విజయ్ కిషోర్ మేడం అండ్ కేశవ్ అండ్ రాజేశ్వర్ వీళ్ళందరూ క్యూరేట్ చేసిన వాళ్ళందరూ కూడా నా అభినందనలు. మరియు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరు ఆర్టిస్టులకు కూడా లేదా నా అభినందనలు. థ్యాంక్ యూ. ప్రకృతి విలువను తెలియచేసేందుకు ప్రముఖ చిత్రకారులు గీసిన ప్రకృతి చిత్రాలతో లకిడీ కపుల్లోని డౌన్ టౌన్ మాల్ పులి ఆర్ట్ గ్యాలరీలో వృక్ష పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఎగ్జిబిషన్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఎగ్జిబిషన్లో సందర్శనకు ఉంచిన వివిధ రకాల చిత్రాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆయిల్ పెయింటింగ్స్, ఫైబర్ పెయింటింగ్స్ ఇలా రకరకాల పెయింటింగ్స్ ఇక్కడ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. నగరానికి చెందిన పలువురు చిత్రకారులు వారి చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే ప్రకృతి అనిపించే విధంగా గీసిన చిత్రాలు చూపర్లను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ప్రకృతిని విధ్వంసం చేస్తూ పచ్చని చెట్లు ఉండాల్సిన చోట కాంక్రీట్ కీకారణ్యాలను సృష్టిస్తున్న నేటి కాలంలో మనుషులకు ప్రకృతి విలువ తెలియచేయడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హోతి బస్రా. నేను స్కల్ప్టర్ని. నేను ఈసారి ఏం చేసిన 2 అడుగుల సైజులో ఫైబర్ గ్లాస్ అండి. ఇది ఒక నా స్టైలు. ఇందులో ఏం చేస్తుంటే మనం టైం ఉంటుంది. టైం రాను మనము గ్లోబలైజేషన్కు దగ్గర అయిపోతున్నాం అనమాట. మనం దానికి ముఖ్యమైన మనం ఎంత డెవలప్ అయినా, మనం ఎన్ని సైన్స్లో ముందుకు పోయినా కూడా మన ఎంబడి కంపల్సరీ గ్రీనరీ అవసరం అని చెప్పేసి ఇక్కడ ఫేస్ పైన గ్రీనరీని చూపించాను. ఇక్కడ టైం మిషన్ మీద కూడా గ్రీనరీ చూపించాను. మనం ఎంత డెవలప్ అయినా గ్రీనరీ కంపల్సరీ మన ఎంబడి ఉండాలి అని చెప్పేసి నేను ఈ కాన్సెప్ట్తో చేశానండి. ప్రకృతికి మనుషులకు మధ్య అవినవ భావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా మనిషి ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉంటాడు, ప్రకృతి ఒడిలోనే జీవిస్తుంటాడు. ఇక చెట్ల గురించి చెప్పాలంటే మనకు ప్రాణవాయువును అందించే ప్రాణదాతలు చెట్లు అని చెప్పొచ్చు. అలాంటి ఒక అందమైన కాన్సెప్ట్ తోటి ప్రకృతికి సంబంధించిన ప్రముఖ చిత్రకారుల కుంచె నుండి జాలువారిన చిత్రాలతోటి ఇక్కడ పులి ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే ప్రకృతికి సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాయి. చూడొచ్చు, ప్రకృతిలో మహిళలను ప్రకృతితో పోలుస్తారు. ప్రకృతి ఎంత శక్తివంతమైనదో మహిళలు కూడా అంతే శక్తివంతమైన వారు. కాబట్టి ప్రకృతికి మహిళలకు ఉన్నటువంటి అవినవ భావ సంబంధాన్ని కూడా వివరిస్తూ ప్రముఖ చిత్రకారుల కుంజ నుండి జాలువారిన ఎన్నో చిత్రాలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. మనతో పాటు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రెసిడెంట్ రమణబాబు సార్ ఉన్నారు. సార్ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇలాంటి ఆర్ట్స్ అనేటివి నిజంగా ప్రకృతిని కాపాడడానికి ఒక మోటివేషన్ ఇస్తాయి. మీరేం చెప్తారు వీటి గురించి? సమాజం ఎప్పుడు కూడా కళ ద్వారానే ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతుంది. అండ్ ముఖ్యంగా ఒక 1000 పదాలకి సంబంధించిన భావాన్ని ఒక పెయింటింగ్ అనేది ఎప్పుడు ప్రజెంట్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలన్నీ కూడా కళాకారుడు ఎప్పుడు ప్రకృతికి స్పందిస్తూ ఉంటారు. సో అదన్నీ చరిత్ర చెప్పేటువంటి అంశాలు.
సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ కూడా ప్రకృతిని రిప్రజెంట్ చేస్తూ ఆర్టిస్టులందరూ కూడా స్పందించి సో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ అభివృద్ధి చెందే మెట్రోపాలిటన్ సిటీ ఏదైతే ఉందో సో కాంక్రీట్ జంగల్ కాకుండా సో ఒక గ్రీన్ జంగల్ కావాలనే కాన్సెప్ట్ తోటి వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. అంటే మీరు స్వతహాగా ఒక ఆర్టిస్ట్, ఇలాంటి పెయింటింగ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండ్ వాళ్ళకి మీ నుండి ఎలాంటి ఎంకరేజ్మెంట్? అంటే ఎప్పుడు కానీ ఒక ఇల్లులో కానీ ఆఫీస్లో కానీ ఎప్పుడైతే ఒక పెయింటింగ్ ఉంటుందో అక్కడ ఒక రంగుల ప్రపంచంలాగా కనబడుతుంది. సో ఆ కలర్స్ అనేటివి ఎప్పుడు కానీ మనకు ఒక స్ఫూర్తిని ఇచ్చేటువంటిది, ఒక ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచేటువంటిది. సో అందులో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నట్టయితే ఇంకా అద్భుతంగా రిప్రజెంట్ చేస్తుంటుంది. సో కాబట్టి ఎక్కడైనా ఆఫీసెస్లో కానీ ఇళ్ళల్లో కానీ ఒరిజినల్ పెయింటింగ్ పెట్టుకోవడం అనేది మన చరిత్రలో ఉన్నటువంటి సాంప్రదాయం. సో భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. సో కాబట్టి అది ఎప్పుడూ మనిషిని ఆహ్లాదంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ప్రకృతి ఎప్పుడు ఇన్స్పైరింగ్ కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు నగరాన్ని కాంక్రీట్ అరణ్యాలుగా మారుస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాము. నగరంలో పచ్చదనం అంటే మచ్చుకైన కానరాని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఆర్ట్స్ ద్వారా ఒక ప్రకృతికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనుషుల లైఫ్లో తెలియజేయడానికి ఇలాంటి ఆర్ట్స్ కానీ ఇలాంటి పెయింటింగ్స్ కానీ ఎంతగానో కూడా దోహదపడతాయని వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు అంటే వివిధ రకాల పెయింటింగ్స్ అంటే మనం చూడొచ్చు. చెట్లకు మనుషులకు ఉన్నటువంటి ఒక సంబంధాన్ని కూడా ఈ పెయింటింగ్స్ తెలియజేసే విధంగా ఉన్నాయి. పలువురు ప్రముఖ ఆర్టిస్టులంతా కూడా ఇక్కడకు వచ్చి తమ పెయింటింగ్స్ని ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. అంటే వివిధ రకాల పెయింటింగ్స్, ఫైబర్ ఆర్ట్ పెయింటింగ్స్, క్యాలిగ్రఫీ, రకరకాల పెయింటింగ్స్ అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ప్రారంభమైన ఈ పెయింటింగ్ అయితే ఈ నెల 15 వరకు కొనసాగనుంది. మొత్తానికి ఇలాంటి పెయింటింగ్స్ అంటే ప్రకృతికి సంబంధించిన ఇలాంటి పెయింటింగ్స్ని రిప్రజెంట్ చేయడం వల్ల సమాజానికి ఒక మెసేజ్ని ఇవ్వడంతో పాటు ప్రకృతికి మనుషుల జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HMTV హైదరాబాద్.